హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, నేను గుంటూరు స్పెషల్ గోంగూర పలావ్ చేస్తున్నాను. గుంటూరు అన్నాను ఎందుకంటే గుంటూరులో స్పెషల్ అంటండి గోంగూర పలావు. అలాగే కాంబినేషన్లో నేనైతే రొయ్యల ఫ్రై అయితే చేశానండి, ఇంకా పెరుగు పచ్చడి. అసలు టేస్ట్ అయితే సూపర్గా ఉంది ఫ్రెండ్స్. ఇలా ట్రై చేయండి మీరు కూడా. నేను విన్నానే కానీ ఎప్పుడు టేస్ట్ అయితే చేయలేదండి. ఇంకా ట్రై చేద్దామని ట్రై చేశాను. ఫస్ట్ సారి నేను కూడా ట్రై చేయటము అయితే టేస్ట్ మాత్రం సూపర్గా ఉంది. ఈ సంవత్సరం 31 ఫస్ట్ పార్టీకి ఇలా అయితే ట్రై చేసేసేయండి. నేనైతే ఒక కట్ట గోంగూర తీసుకున్నానండి. ఇలా ఎర్ర కాడల గోంగూర తీసుకోవాలి. ఒక కట్ట తీసి శుభ్రంగా ఒలిసి పక్కన పెట్టేశాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఆయిల్ వేసుకొని 2 పెద్ద ఉల్లిపాయలు కట్ చేశానండి. ఫ్రైడ్ ఆనియన్స్ కోసము ఇలా ఫ్రై చేసుకొని ఇది కూడా పక్కన పెట్టాను. ఇప్పుడు వెడల్పు ఉన్న దీక్ష తీసుకొని స్టవ్ మీద అయితే పెట్టానండి. పెట్టి నెయ్యి అయితే వేస్తున్నాను. నెయ్యి వేడెక్కిన తర్వాత చెక్క, లవంగా, యాలకులు, అలాగే మరాఠీ మొగ్గ, ఇంకా ఈ పువ్వు అయితే వేస్తున్నాను. ఇదైతే కంపల్సరీ వేసుకోవాలంటండి. ఇంకా కొన్ని అయితే జీడిపప్పు వేసాను, అలాగే కరివేపాకు వేసి కొంచెం ఫ్రై చేశానండి. ఈ మసాలా దినుసులు కంపల్సరీ వేయాల్సిందేనంట. నేను కనుక్కొనే చేస్తున్నాను. ఇంకా 6 పచ్చిమిర్చి అయితే చీల్చి వేసాను. ఇంకోసారి అయితే ఫ్రై చేశానండి. ఇప్పుడు 2 పెద్ద టమోటాలు కట్ చేసి వేసానండి. నేను బిర్యానీ ఆకు వేయటానికి మర్చిపోయానండి, అందుకని ఇప్పుడు వేస్తున్నాను. వేసి ఒకసారి కలిపి బాగా మగ్గుతాయని మూత అయితే పెట్టేశాను. ఇలా మగ్గిపోయింది. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ వేసి పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేయాలండి. బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కొత్తిమీర అయితే కట్ చేసి వేసాను. అలాగే కొంచెం పుదీనా కూడా వేసేసి ఇంకోసారి కలిపేసానండి. ఇప్పుడైతే 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ కారము, అలాగే కొంచెము ధనియాల పొడి వేసి కలిపానండి. ఇలా కలుపుకున్న తర్వాత ఒక గరం మసాలా కూడా వేసి బాగా కలిపేశాను. చూశారు కదా మీరే. ఇప్పుడైతే ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత గోంగూర అయితే వేస్తున్నాను. గోంగూర కొంచెం పెద్దగా ఉందండి ఆకు, అందుకని నేను కట్ చేసి వేశాను. చిన్నగా ఉన్న ఆకు అయితే అలాగే వేయొచ్చు, కానీ కొంచెం పెద్దగా ఉంది అందుకని నేను కట్ చేసి వేసి ఉప్పు కూడా వేసి కలిపేశాను. అయితే బాగా మగ్గిపోయింది, చూశారు కదా మీరే. ఇప్పుడైతే కొంచెం కసూరి మేతి వేస్తున్నానండి. వేసి ఇంకోసారి అయితే కలిపేశాను. గోంగూర బాగా మగ్గిపోయిన తర్వాత అయితే ఎసురు నీళ్ళు అయితే వేస్తున్నానండి. చూడండి మీరే, బాగా మగ్గిపోవాలి గోంగూర. ఆయిల్లోనే బాగా మగ్గిన తర్వాత ఎసురు నీళ్ళు వేసి కొంచెం ఉప్పు వేసి మూత అయితే పెట్టేశానండి. ఇప్పుడు 5 నిమిషాల తర్వాత బాగా ఎసురు వచ్చింది. ఇలా తెల్ల కాగాలి నీళ్ళు, అప్పుడే బియ్యం వేయాలండి. నేనైతే 1 గ్లాసు బాస్మతి రైస్, 1 గ్లాసు జీలకర్ర మసూర అయితే 2 కలిపి వేస్తున్నాను. అయితే ఇవి 2 కలిపి వేసుకున్న ఎసురు అనేది కరెక్ట్గా వేసుకుంటే అన్నం బాగా ఉడుకుతుంది. ఒక్కటైతే గుర్తు పెట్టుకోవాలండి, ఎసురు నీళ్ళు బాగా కాగాలి, అప్పుడే బియ్యం వేసుకోవాలి. నేనైతే ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసేసానండి. ఆ వీడియో స్లిప్ అయిపోయింది. వేసి బరువు అయితే పెట్టి ఒక 5 నిమిషాల తర్వాత అయితే మూత తీసాను. కొంచెం ముద్దలాగా ఉంది, అందుకని అటు ఇటు కలిపి ఇంకోసారి అయితే మూత పెట్టేశాను. గోంగూర కూడా బాగా ఉడికిపోయిందండి, గుజ్జులాగా అయిపోయింది. చూసారు కదా మీరే వీడియోలో. నేను ఒక 10 నిమిషాలు లోపు అయితే మూత పెట్టేశానండి. 10 నిమిషాల లోపు అయితే చూడండి ఎలా ఉడికిపోయిందో. చూసారు కదా మీరు. రైస్ కూడా చాలా పొడి పొడిగా ఉంది. అలాగే మసాలాలు కూడా ఎక్కువ పట్టవండి, తక్కువ మసాలాలు పడతాయి. నేను చూపించిన విధంగా అయితే చేసి చూడండి. అలాగే ఎలా వచ్చిందో కామెంట్ కూడా రాయండి. నేనైతే ఇక్కడ రొయ్యలు ఫ్రై చేసి పెరుగు చట్నీ అయితే చేశానండి. టేస్ట్ అయితే సూపర్గా ఉంది. గుంటూరు గోంగూర స్పెషల్ పలావ్ అండి. ట్రై చేసేసేయండి. అలాగే ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ అయితే చేయండి. ఫ్రెండ్స్, ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను వీడియో పెట్టడం ఫస్ట్ మీకే వస్తుంటాయి. అలాగే షేర్ చేయండి, లైక్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్. బాయ్.